నమస్కారం న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. భారతదేశానికి రష్యా మరో బంపర్ ఆఫర్, పూర్తి సాంకేతికతతో ఫైటర్ జెట్ ప్యాకేజీ. ఉత్తర కొరియా క్షిపణుల పరీక్షల్లో మరో సంచలనం, అమెరికా లక్ష్యంగా కీలక అడుగు. శ్రీవారి భక్తులకు ప్రత్యేక సూచన, వాట్సాప్ ద్వారా వైకుంఠ ద్వార దర్శనానికి రిజిస్ట్రేషన్. ఆకట్టుకుంటున్న అమరావతి క్వాంటం వాలీ నిర్మాణ నమూనా, మౌలిక సదుపాయాల పనుల్లో వేగం పెంచిన అధికారులు. ఎస్వి యూనివర్సిటీలో చిరుత సంచారం, సీసీ కెమెరాల్లో రికార్డైన భయానక దృశ్యాలు. నత్తనడకన ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ల నిర్మాణాలు, విస్తుపోతున్న జనం. శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలపై తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ మరోసారి క్లారిటీ ఇచ్చింది. ఇప్పటికే టీటీడీ బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని మరోసారి భక్తులకు తెలియజేసింది. నవంబర్ 27 నుండి డిసెంబర్ 1వ తేదీ వరకు ఎలక్ట్రానిక్ డిప్ నమోదుకు టీటీడీ అవకాశం కల్పించింది. మొదటి 3 రోజులకు వైకుంఠ ద్వార దర్శనాలకు నవంబర్ 27 వరకు ఉదయం 10 గంటల నుండి డిసెంబర్ 1 సాయంత్రం 5 గంటల వరకు టీటీడీ వెబ్సైట్ లేదా మొబైల్ యాప్, వాట్సాప్లో ఏపీ గవర్నమెంట్ బాట్లో టీటీడీ ఆలయాల విభాగంలో ఎలక్ట్రానిక్ డిప్కు వివరాలు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. డిసెంబర్ 2న మధ్యాహ్నం 2 గంటలకు ఎలక్ట్రానిక్ డిప్ వివరాలు భక్తులకు అందించనుంది. ఇక వాట్సాప్ బాట్లో నమోదు చేసుకునే విధానం అందుబాటులోకి వచ్చింది. వాట్సాప్ బాట్ ద్వారా ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్ నమోదు చేసుకునే భక్తులు ఏపీ గవర్నమెంట్ సర్వీసెస్ నంబర్ 9553300009కు ముందుగా గోవిందా లేదా హాయ్ అని మెసేజ్ చేయాలి. అనంతరం ఇంగ్లీష్, తెలుగు భాషలను సెలెక్ట్ చేసుకోవాలి. ఇంగ్లీష్ కోసం ఈఎన్, తెలుగు కోసం టీఈ అని రిప్లై ఇవ్వాలి. అనంతరం ఎంచుకున్న భాషలో సర్వీసెస్ విండో కనిపిస్తుంది. ఆ సర్వీసెస్ విండోను ఓపెన్ చేసుకొని టీటీడీ టెంపుల్ సర్వీసెస్ను ఎంపిక చేసుకోవాలి. తర్వాత టీటీడీ టెంపుల్ సర్వీసెస్ ఓపెన్ చేయగానే వైకుంఠ ద్వార దర్శనం డిప్ రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ వస్తుంది. ఇక్కడ ఇంగ్లీష్, తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషలను ఎంపిక చేసుకొని కన్ఫర్మ్ చేయాలి. తర్వాత చిరునామా, పిన్ కోడ్ నమోదు చేయాల్సి ఉంటుంది. అనంతరం డిసెంబర్ 30, 31, జనవరి 1వ తేదీల్లో మీకు దర్శనం కావాల్సిన రోజులను లేదా 3 రోజులను ప్రయారిటీగా ఎంపిక చేసుకోవచ్చు. తర్వాత భక్తుల ఆధార్ కార్డులో ఉన్న విధంగా పేరు, వయసు, జెండర్, ఆధార్ నంబర్, మొబైల్ నంబర్ నమోదు చేయాలి. ఆ తర్వాత వివరాలను సరిచూసుకొని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఒకసారి నమోదు చేసిన పేర్లను మార్చడానికి వీలు పడదు. ఆధార్ నంబర్, పిన్ కోడ్ను తప్పుగా నమోదు చేస్తే మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. భక్తుల వివరాలు విజయవంతంగా సబ్మిట్ చేయగానే అక్నాలెడ్జ్మెంట్ మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ రెఫరెన్స్ నంబర్గా పరిగణించడం జరుగుతుంది. మొబైల్ నంబర్, ఆధార్ కార్డుకు ఒకసారి మాత్రమే రిజిస్ట్రేషన్కు అవకాశం ఉంటుంది. తిరుమల తిరుపతి దేవస్థానానికి 9 కోట్ల రూపాయలు విరాళాలను అందజేశారు దాత మంతెన రామలింగరాజు. మంతెన రాజు గారు ఎవరైతే ఉన్నారో, రామలింగరాజు గారు, వీరు అమెరికాలో ఉంటారు. వీరు అందరికీ పరిచయమే. మనకి టీటీడీకి వారు పెద్ద డోనరు. 2012లో కూడా 16 crores డొనేషన్ ఇచ్చారు వేరియస్ డిపార్ట్మెంట్స్కి. అదేవిధంగా ఈరోజు వారి అమ్మాయి నేత్ర మంతెన గారికి పేరు మీద వంశీ గాదిరాజు వీరి అల్లుడు గారి మీద వీరు 9 కోట్ల రూపాయలు డొనేషన్ ఇచ్చి, అది పిఎస్సీస్ ఉన్నాయి ఏదైతే ఉన్నాయో పాతవి, వాటి రెన్యువేషన్ కోసం వాళ్ళు 9 కోట్లు డొనేషన్ ఇవ్వటానికి ఇక్కడికి వచ్చారు. వారి కుటుంబానికి అందరికీ టీటీడీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇదే విధంగా వీరు మరింత డొనేషన్ ఇస్తారని ఆశిస్తూ వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. గతంలో వి గేవ్ 16 లక్ష్మీ హారానికి ఇచ్చామండి.
దాని తర్వాత ఇంకా 5 కోట్లు మన తిరుచానూరు అన్నప్రసాదం కోసం, అన్నప్రసాదం బిల్డింగ్ కోసం 2012 were chairmen of Tirupati and Gokaraj Rangaraj Garu was my mother's father, and Gokaraj Kanakaraj Garu was Vegas Kanakaraj Garu was my mother-in-law's father. So I have a deep connection with Tirupati. ప్రపంచ దేశాలు సైతం గర్వించదగ్గ రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిరస్మరణీయులని. రాజ్యాంగాన్ని రచించడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల పాటు రచించి పార్లమెంట్లో ప్రవేశపెట్టిన రోజును భారత రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటామని ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పలువురు రాజకీయ నాయకులు, వక్తలు పేర్కొన్నారు. ఈరోజు అంబేద్కర్ను స్మరించుకుంటూ ఆయన రచించిన కాన్స్టిట్యూషన్ను మనం మననం చేసుకుంటూ కాన్స్టిట్యూషనల్ డే ఉత్సవాన్ని ఘనంగా ప్రతి చోట కూడా జరుపుకోవడం జరుగుతోంది. ఆ విధంగానే ఈరోజు మనం కూడా ఇక్కడ ఈ ఉత్సవాన్ని జరుపుకోవడం జరిగింది. తప్పకుండా భావితరాలకు అంబేద్కర్ గారు రచించిన కాన్స్టిట్యూషన్ ఎలా ఉందో, ఎన్ని అవసరాలు తీరుస్తూ ఉందో, సమాజంలో సమతుల్యతను ఏ విధంగా చేకూరుస్తూ ఉందో, ఇవన్నీ కూడా తెలియాలంటే అంబేద్కర్ గారి గురించి కూడా భావితరాలంతా కూడా తెలుసుకోవాలా. మరి ఇది సమాజానికి ఎంతో అవసరం. అంబేద్కర్ గారు చిరస్మరణీయుడు. ఆయన రాసిన రాజ్యాంగం అట్టడుగు బడుగు వర్గాలకు కానీ ఇతర సమాజంలో ఉన్న ఇతర వర్గాలకు కానీ అందరికీ కూడా సమతుల్యత పాటించే విధంగా వారు రాశారు. ప్రతి ఒక్కరికి రక్షణ కల్పించే విధంగా కాన్స్టిట్యూషన్ ఉంది కాబట్టి ఇది మనం మరవకూడదని చెప్పి నేను భావితరాలంతా కూడా కోరుతా ఉన్నాను. నిజంగా భారత రాజ్యాంగ దినోత్సవం జరుపుకోవడం అంటే మనం గుర్తు చేసుకోవడం కాదు, కానీ ఆ రాజ్యాంగాన్ని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం, అధికార ప్రభుత్వం వాటిని పరిరక్షిస్తుందా, దానికి తగ్గట్టు పరిపాలన చేస్తుందా అనేది మనమందరం కూడా ఆలోచించాలి. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏర్పాటు జరిగిన తర్వాత వాళ్ళు హామీలను అమలు చేయకుండా హామీలను గుర్తు చేస్తూ వాటిని అమలు చేయాలని ప్రశ్నిస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను, శ్రేణులను, కార్యకర్తలను ఏ విధంగా ఇబ్బందులు పెడుతున్నారో కేసులంటూ, జైళ్ళంటూ మనమందరం కూడా చూస్తున్నాం. అలాగే ఒకసారి రాజ్యాంగంలో ఉన్న విలువలని ఎలా దీన్ని ముందుకు అందరూ గుర్తు చేసే విధంగా ఈ రాజ్యాంగ దినోత్సవం జరుపు. ఇందులో ముఖ్యంగా అతిపెద్ద రాజ్యాంగం మన భారతదేశంలో. దీంట్లో ప్రతి ఒక్కరికి న్యాయము, ధర్మము, సమానత్వము, రక్షణ, ఈక్వాలిటీ అన్నిటికి కూడా ఈరోజు కల్పిస్తూ ఆ రోజు డ్రాఫ్ట్ చేసిన అంబేద్కర్ నిజంగా చిరస్మరణీయులు. అంబేద్కర్ గారు అంకుటిత దీక్షతో రాజ్యాంగాన్ని ప్రభుత్వానికి సమర్పించడం, ఆయన గౌరవంగా భారత రాజ్యాంగ నిర్మాతగా ఉండడం, ఆయన రాసిన రాజ్యాంగమే ఈరోజు సుప్రీంకోర్టు కానీ, హైకోర్టు కానీ, జిల్లా కోర్టు కానీ, కింది కోర్టులు కానీ రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటుంది. కానీ ఈ రాజ్యాంగాన్ని ప్రభుత్వాలు తూట్లు పొడుస్తున్నాయి. రోజు రాజ్యాంగ ఫలాలని ఈ భారతదేశంలో బడుగు బలహీన వర్గాలు అందరూ సమానంగా పంచుకునే దాంట్లో అంబేద్కర్ గారు రచించిన ఈ రాజ్యాంగమే ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఇలాంటి రాజ్యాంగ దినోత్సవం జరుపుకోవడం మనకు చాలా మంచి రోజుగా భావించుస్తున్నాము. అలాగే ఈ రాష్ట్రంలో ఈ రాజ్యాంగాన్ని అణిచిపెట్టి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని తెచ్చి అమలు చేయాలని కూటమి నేతలు చూస్తున్నారు. ప్రపంచంలో ఉన్నటువంటి రాజ్యాంగాలకంతా కూడా అత్యంత రిటర్న్ రాజ్యాంగము భారత రాజ్యాంగము. ఈ భారత రాజ్యాంగం యొక్క గొప్పతనం ఏంటంటే ప్రజాస్వామ్యాన్ని, ఈ భారతదేశంలో కులాలు, మతాలు, వర్గాలు, భాషలు, రకరకాలైన ప్రాంతాలు ఉన్నటువంటి ఈ యొక్క భారతదేశానికి మరి బాబాసాహెబ్ అంబేద్కర్ అందరినీ సంతృప్తిపరిచే విధంగా పరిపాలన చేసేదానికి సౌలభ్యంగా భారత రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. 30 కోట్ల మందికి రాసిన రాజ్యాంగం. ఈ రాజ్యాంగం ఈరోజు ప్రపంచంలో అతిపెద్దదైన భారతదేశం 140 కోట్ల జనాభాకు కూడా వర్తిస్తూ ఉంది. మిత్రులారా, ఒకటి గమనించాలి, భారత రాజ్యాంగాన్ని గౌరవించాలి. అది ఎవరునా కావచ్చు, ఏ పార్టీ, ఏ రాజకీయ పార్టీనా కావచ్చు, కానీ భారత రాజ్యాంగాన్ని మనం గౌరవించాల్సిన అవసరం
ప్రతి ఒక్కరి పైన ఉంది. అన్నీ ఉన్న అల్లుడు నోట్లో శని అని చందాన తయారైంది తిరుపతిలోని సెంట్రల్ బస్టాండ్ సమీపంలో గల ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ యొక్క పనుల దుస్థితి. అధికారులు నిర్లక్ష్యం వహించడం ద్వారా పనులలో జాప్యం జరుగుతున్నాయని 12వ డివిజన్ కార్పొరేటర్ ఎస్కే బాబు అసహనం వ్యక్తం చేశారు. తిరుపతి నగర కార్పొరేషన్ ఎన్నికలు అయిన తర్వాత ఇక్కడ ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం కావాలని విజ్ఞప్తి చేస్తే తిరుపతికి ఇప్పటి ఎంపీ గారు గురుమూర్తి గారు 80 లక్షల రూపాయలు ఆయన ఫండ్ నుంచి మున్సిపాలిటీకి విరాళం ఇవ్వడం జరిగింది. దానికి మ్యాచింగ్గా కార్పొరేషన్లో కౌన్సిల్ తీర్మానం చేసి 1,20 లక్షల రూపాయలు రైల్వే అధికారులకి కలిపి 2 కోట్ల చిల్లర రూపాయలను రైల్వే అధికారులకు డీడీ రూపంలో చెల్లించి సంవత్సరాలుగా వస్తున్నా ఇప్పటి వరకు ఆ రైల్వే బ్రిడ్జిని వాడుకలోకి తీసుకురాకుండా రైల్వే అధికారులు నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు. ఎన్నోసార్లు ఇప్పటి కమిషనర్ మౌర్య గారు రైల్వే అధికారులకి విన్నవించుకున్నా ఆదేశించినా రైల్వే అధికారులు మాత్రం స్పందించడం లేదు. ఈ ప్రాంతంలో దగ్గర 6 డివిజన్ల ప్రాంత వాసులు, పేదలు, కార్మికులు అటువైపుకు వెళ్ళి బస్సులు కానీ ఆటోలు కానీ ఎక్కడానికి వీలుగా ఆ ఫుట్ ఓవర్ బ్రిడ్జిని వెంటనే వాడుకలోకి తీసుకురావాలని రైల్వే అధికారులకి మరీ విజ్ఞప్తి చేస్తున్నాం. పాలియేటివ్ సెంటర్ అంటే ఏమిటి, ఆ కేంద్రం వల్ల కలిగే ఉపయోగాలు, ప్రయోజనాలు, సేవలు ఏమిటో ఈ కథనంలో చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుపతికి ఒక ప్రత్యేకత ఉంది. అటు ఆధ్యాత్మిక కేంద్రంతో పాటు మెడికల్ హబ్ మరియు ఎడ్యుకేషన్ హబ్గా తిరుపతి నగరం విరాజిల్లుతుంది. తిరుపతి శ్రీ వెంకటేశ్వర రామనారాయణ రుయా హాస్పిటల్లో రాష్ట్ర ప్రభుత్వం మరియు వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక దృష్టి సారించి రోటరీ క్లబ్ సహకారంతో పాలియేటివ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కేంద్రంలో అన్ని వైద్య సేవలు అందుబాటులో ఉంటాయి. ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేకుండా ఎప్పటికప్పుడు వైద్య సిబ్బందితో పర్యవేక్షణ చేస్తూ ఉంటారు. ఉపశమన వైద్య కేంద్రంలో పూర్తిగా పడకకే పరిమితమైన ఏ వ్యాధిగ్రస్తులైనా జీవిత చరమాంకంలో ఉన్నవారికి జీవితాన్ని పొడిగించలేకపోయినా గౌరవప్రదమైన మరణం వరకు బాధపడకుండా అందించే వైద్య విధానమే ఉపశమన వైద్య కేంద్రమని హెచ్ఓడి రోజారమణి పేర్కొన్నారు. క్యాన్సర్, పక్షవాతము మొదలగు వ్యాధులతో బాధపడుతున్న వారికి మరియు జీవితకాల వ్యాధితో బాధపడుతున్న వారికి, వ్యాధిగ్రస్తుల కుటుంబ సభ్యులకు రోగిని ఇంటి వద్దనే చూసుకోవటానికి అవసరమైన ప్రాథమిక ఉపశమన శిక్షణ కార్యక్రమాలను ఇవ్వటం జరుగుతుందని అన్నారు. ఈ కేంద్రానికి వచ్చే రోగితో పాటు తప్పనిసరిగా సహాయకులు ఉంటేనే వైద్య సేవలు అందించబడతాయని పేర్కొన్నారు. రోగి మరియు వారి కుటుంబ సభ్యులకు తగిన సామాజిక, ఆర్థిక, ఆధ్యాత్మిక మరియు మానసిక వెసులుబాటుకు అవకాశం కల్పించడం జరుగుతుందని తెలిపారు. అనేక వ్యాధుల బారిన పడి చివరి సమయంలో మంచానికి పరిమితమై అనేక ఇబ్బందులకు గురవుతున్న వారు ఈ ఉపశమన వైద్య కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. వ్యాధి వచ్చిందని బాధపడే వారికి రోగి అనే భావన లేకుండా ఎప్పటికప్పుడు వైద్యులు పర్యవేక్షణ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఎవరైనా ఉపశమన వైద్య కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవచ్చని, అందుకు అవసరమైన పరికరాలన్నీ అందుబాటులో ఉన్నాయని చెప్పారు. పేషెంట్ సహాయకులకు అవసరమైన అన్నిటినీ సమకూర్చడం జరుగుతుందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేకుండా వైద్య సిబ్బందిచే పరిశీలించడం జరుగుతుందని పేర్కొన్నారు. మనకు ఎప్పుడైతే మనకు ఇలాంటి ప్యాలియేటివ్ కేర్ పెట్టాలి అనే డిఎంఈ గారు ఆర్డర్ వచ్చినప్పుడు మనము మన కలెక్టర్ గారిని ఈ విషయం మనం తెలియజేసినప్పుడు, మన ఎమ్మెల్యే గారికి తెలియజేసినప్పుడు, మన కలెక్టర్ గారు అయితే మన ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యే గారు అయితే బాగా దీన్ని మనసుకు తీసుకొని ఎప్పుడు ఏం అడిగినా కూడా టకటకాని మనకు సపోర్టింగ్గా నిలబడి ప్రతి ఒక్కటి కూడా డిలే చేయకుండా శాంక్షనింగ్ అయితే ఈ ఓల్డ్ బ్లాక్ కండెమ్ అయిపోయింది, దీని రెన్యువేషన్కి పర్మిషన్ ఇవ్వడం కానీ ఇలాంటివన్నీ కూడా ఏదైనా అడ్వైజ్ చేయడం కానీ అలాంటివి బాగా సహకరించారు. దానివల్లే రీసెంట్గా బ్లాక్ 1లో ఇప్పుడు డే కేర్ క్యాన్సర్ పేషెంట్స్ ఉన్నారు, ఫుల్గా ఉన్నారనమాట. అక్కడ మన ఆంకాలజీ టీం మొత్తం మెడికల్ ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీ అండ్ రేడియోథెరపీ ఈ టీం అంతా కూడా చాలా బాగా డే కేర్ ప్రొవైడ్ చేస్తున్నారు వాళ్ళకి. అది బ్లాక్ 1లో ఎక్కువగా క్యాన్సర్ పేషెంట్స్ పాలియేటివ్ నీడ్ ఉండే వాళ్ళు ఉన్నారు. బ్లాక్ 2లో మనము ట్రైనింగ్
వాలంటరీ ట్రైనింగ్ సెషన్స్ అండ్ ఫ్యూచర్లో కొన్ని కోర్సెస్, తర్వాత నాన్ క్యాన్సర్ పేషెంట్స్ ఎవరైతే ఫిజియోథెరపీ అండ్ సోషల్ సైకలాజికల్ కౌన్సిలింగ్ ఇలాంటివన్నీ ఇక్కడ స్టార్ట్ చేయాలని నేను అనుకుంటున్నాము. ఇలా పాలియేటివ్ కేర్ యూనిట్ స్టార్ట్ అవ్వడంతో నాకు కూడా దీనిపైన చాలా మక్కువతో నేను ఇక్కడ సర్వీసెస్ ఇవ్వడానికి ముందుకొచ్చాను. డాక్టర్ రాధాగారు మేడం, రోజారమణి మేడం, భారతి మేడం, చంద్రశేఖర్ సార్ వీళ్ళందరి సహకారంతో పాలియేటివ్ కేర్ యూనిట్ చాలా బాగా నడుస్తుంది. క్యాన్సర్ పేషెంట్స్ కానీ నాన్ క్యాన్సర్ పేషెంట్స్ కానీ చాలామంది ఇప్పుడు ఇక్కడ సేవలు తీసుకుంటున్నారు. ఈ మధ్యనే బ్లాక్ 2 నాన్ క్యాన్సర్ పేషెంట్స్ కోసము ఇక్కడ కొత్త బ్లాక్ ఏర్పడడం జరిగింది. చాలామంది ఫిలాంథ్రఫిస్ట్ కూడా డొనేషన్స్ రూపంలో ఆర్ఓ వాటర్ కానీ ఇన్వర్టర్స్ కానీ చాలా ఖరీదైన వస్తువులు కూడా ఈ పాలియేటివ్ కేర్కి ఇవ్వడం జరిగింది. వీటన్నిటినీ గమనించి ఈ న్యూస్ ద్వారా ప్రజలందరికీ చేరాక 5వ నంబర్ ఓపీని సర్వీసెస్ని యూజ్ చేసుకోవాల్సిందిగా తెలుస్తున్నాను. తిరుపతిలోని ఏపీఎస్పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏపీఎస్పీడీసీఎల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శివశంకర్ లోతేటి ఐఏఎస్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. రెస్పెక్ట్ ఇట్స్ ఐడియల్స్, ఇన్స్టిట్యూషన్స్, రెస్పెక్ట్ నేషనల్ ఫ్లాగ్ అండ్ యాంథమ్. అవును, ఉందా లేదా? అది మొట్టమొదటిగా మన భారతీయుడిగా పుట్టినందుకు మనం చేయాల్సిన ఫస్ట్ విధి. మనకు రాజ్యాంగం ఈ ప్రాథమిక విధుల్లో ఇవి కంపల్సరీ ప్రతి ఒక్కరూ ఫాలో అవ్వాలని చెప్పారన్నమాట. అందులో అంటే మనం ఇప్పుడు హక్కుల కోసం మాట్లాడతాం, అది లేదు ఇది లేదని మాట్లాడతాం, బట్ మన వైపు నుంచి మనం ఎంత కంట్రిబ్యూట్ చేసి మనది ఉండాలో వద్దా? సో ఎందుకు ఇటువంటి డేస్ చేయాలంటే మొట్టమొదటిగానే మన పెద్దలు రాజ్యాంగం రాసిన వాళ్ళు ముందు మనం దాన్ని గౌరవిస్తే కదా దానిలో ఉన్న మనం అర్థం చేసుకొని దాన్ని ఆచరించడానికి ఉపయోగపడుతుందని చెప్పి అదే ఫస్ట్ విధిగా పెట్టారు. మీరు అబ్జర్వ్ చేశారా? సో రాజ్యాంగం కానీ దాని విలువలు కానీ దాని సంస్థలు కానీ ఓకే వీటన్నిటిని కూడా మనం గౌరవించాలి. మరి మన ఎస్పీడీసీఎల్ కూడా రాజ్యాంగబద్ధంగా ఏర్పాటు చేసిన సంస్థనే కాదా? సో ఈ సంస్థ కానీ ఇందులో విధులను కానీ ఇందులో వర్క్ని కానీ డ్యూటీని కానీ మనకు ప్రభుత్వం ఇచ్చిన వర్క్ని కానీ అదే విధంగా మనం గౌరవించాలి. తిరుపతి బైరాగపట్టణ పద్మావతి పార్క్ వద్ద అర్ధాంతరంగా నిలిపివేసిన కల్వర్టును తక్షణమే పూర్తి చేయాలని నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్న కాంట్రాక్టర్పై మున్సిపల్ అధికారులు తత్వరమే స్పందించి తగు చర్యలు చేపట్టాలని సిపిఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. మాకేం ఎలాంటి అభ్యంతరం లేదు. 35 రోజులుగా నిర్లక్ష్యం చేయాలని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. కరెక్ట్గా 10 రోజుల నుండి 15 రోజుల్లో వర్క్ కాంట్రాక్ట్ చేసేటువంటి పనిని ఈవేళ దాదాపుగా 35 నుండి 40 రోజుల పాటు దాన్ని కాలయాపన చేస్తూ ఉన్నారు. ఈవేళ ఒక పక్క స్మార్ట్ సిటీ అని చెప్తా ఉన్నారు. ఎక్కడ స్మార్ట్ సిటీ నిధులు ఏమైనాయి? ఈవేళ బైరాగపట్టడి అత్యంతమైనటువంటి టౌన్షిప్లోనే ఇంత అన్యాయంగా ఉందంటే గ్రామీణ ప్రాంతాల్లో మురికివాడల్లో ఏ పద్ధతిలో ఉంటుందో తను ఆలోచించుకోమని చెప్తా ఉన్నాం. ఈ దారిలో అనేకమైన సార్లు ఎమ్మెల్యే గారు వెళ్తూ ఉంటారు, కార్పొరేషన్లో ఉన్నటువంటి కార్పొరేటర్లు వెళ్తూ ఉంటారు, మున్సిపల్ కమిషనర్, కలెక్టర్ గారు అందరూ కూడా ఈ దారిలో వెళ్తూ ఉంటారు. మరి ఇది కనపడలేదా అని మేము అడుగుతా ఉన్నాం. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. బుధవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో ఏపీ హైకోర్టు జస్టిస్ వి గోపాలకృష్ణారావు, సినీ డైరెక్టర్ శైలేష్ కొలను స్వామివారిని వేరువేరుగా దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల వారు మీడియాతో మాట్లాడుతూ స్వామివారి దర్శనం చాలా బాగా జరిగింది. కొత్త ప్రాజెక్టు మొదలు పెడుతున్న సందర్భంగా స్వామివారి ఆశీస్సుల కోసం తిరుమలకు వచ్చినట్లు తెలిపారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గ పరిధిలో ఎస్సీ ఎస్టీలు ఓటు హక్కును వినియోగించేలా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసేంత వరకు అన్ని విధాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి పేర్కొన్నారు. తిరుపతి ఆర్డీఓ కార్యాలయంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నేతలతో జరిగిన ఎన్నికల సమావేశంలో సమావేశ కార్యక్రమానికి చంద్రగిరి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి హాజరయ్యారు. నియోజకవర్గంలో పోలింగ్ కేంద్రాల మార్పుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ వినతులను సమర్పించి పోలింగ్ కేంద్రాల పునః పరిశీలన చేయాలని అధికారులను కోరారు. సుమారు మన నియోజకవర్గంలో 7 పోలింగ్ స్టేషన్లో రీపోలింగ్ చేయడం జరిగింది రామచంద్రపురంలో. ఇప్పుడు అదేవిధంగా అక్కడున్న పోలింగ్ ఎస్సీ ఎస్టీ ఏవైతే కాలనీస్ని కొన్ని గత దశాబ్దాలుగా ఓటు వేయనీయకుండా వాళ్ళంతా కూడా అప్పర్ క్యాస్ట్ వాళ్ళు ఈ రోజున వాళ్ళందరినీ కూడా ఓటు వేయనీయకుండా చేస్తుంటే మొన్న ఎన్నికల్లో వాళ్ళన్నీ కూడా సపరేట్ చేయించి వాళ్ళందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకోవడానికి అనుకూలంగా చేసి ఇప్పుడు అన్నీ కూడా మళ్ళీ
పాత స్టేషన్లుగా మార్చి వాళ్ళందరినీ కూడా ఓటు వేయనీయకుండా వాళ్ళని వన్ సైడ్ ఓటింగ్ బూత్ని క్యాప్చర్ చేసే విధంగా చేస్తున్నారు. ఖచ్చితంగా వీటిపైన ఎస్సీ ఎస్టీ వర్గాలపైన మేము ఎప్పుడూ పోరాడతాం. ఈ బూతుల్ని ఎక్కడ మార్చకుండా ఏవైతే ఇప్పుడు ఉన్న పోలింగ్ స్టేషన్లోనే అక్కడే పెట్టి మెయిన్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఓటు హక్కు వినియోగించే విధంగా మేము పోరాడతామని కూడా తెలియజేసుకుంటున్నాను. దేశభక్తితో పాటు సామాజిక సేవా కార్యక్రమాలలో ఎన్సీసీ విద్యార్థులు పాల్గొనడం హర్షించదగ్గ విషయమని డీడీజీ ఎయిర్ కమాండర్ నర్సింగ్ సైలాని ఆనందం వ్యక్తం చేశారు. తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని 37వ డివిజన్ గిరిపురంను ఎన్సీసీ క్యాడెట్లు దత్తకు తీసుకోవడం అభినందనీయమని సైలాని సంతోష్ వ్యక్తపరిచారు. ఈ సందర్భంగా నర్సింగ్ సైలాని నగరపాలక సంస్థ హెల్త్ ఆఫీసర్ యువ అన్వేష్ మీడియాతో మాట్లాడుతూ తిరుపతి పవిత్ర నగరాన్ని కాలుష్యరహిత నగరంగా మరియు ఆధ్యాత్మికత ఉట్టిపడేలా నగరంలోని కాలనీలను పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, ముఖ్యంగా తిరుపతి టెంపుల్ సిటీని మరింత అభివృద్ధి చేసేందుకు ఎన్సీసీ విద్యార్థులు ముందుకు వచ్చి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు ముందుకు రావడం అభినందనీయమని కొనియాడారు. భారతదేశంలోని 100 స్మార్ట్ సిటీలలో ఒకటిగా తిరుపతి నగరాన్ని పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ షార్ట్ లిస్ట్ చేసి తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ నీటి సరఫరా, పారిశుద్ధ్యం, ఘన వ్యర్థాల నిర్వహణ, భూగర్భ పారుదల, తుఫాను నీటి పారుదల, గృహ నిర్మాణం, వినోద కార్యక్రమాలకు సంబంధించిన సౌకర్యాలు మరియు మోటార్ లేని రవాణా భద్రత వంటి ప్రాథమిక మౌలిక సదుపాయాలు చేర్చడానికి పట్టణ మౌలిక సదుపాయాలు సమస్యలకు వినూత్న పరిష్కారాన్ని అందించడంలో చురుకైన పాత్ర ఎన్సీసీ పోషిస్తుందని చెప్పుకొచ్చారు. Cleanliness is next to godliness. So if Tirupati is clean, then the deity will be happy. Lord Venkateshwara will be happy to see Tirupati the cleanest city, and that is why it becomes important, why NCC has taken up, and why Giripuram, because Giripuram in the center of the city, slum area, we want to make it absolutely clean. Okay, and apart from being cleanliness and environmental, I am looking at it as also a character building exercise. The involvement of youth of NCC will send a signal to the society, to the other youth. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా 4 లేబర్ కోడ్ అమలు కోసం జారీ చేసిన ఉత్తర్వులను వెంటనే రద్దు చేయాలంటూ వామపక్షాల నాయకులు తిరుపతి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్పొరేట్ ప్రయోజనాల కోసం కార్మికులు సాధించుకునే వంటి కార్మిక చట్టాలను కేంద్ర ప్రభుత్వం తీసుకుని వచ్చిందని వామపక్ష నాయకులు దుయ్యబట్టారు. తిరుపతి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో బుధవారం కార్మికులతో కలిసి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వామపక్ష నాయకులు మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం కార్మికుల పట్ల అమలు చేస్తున్న విధానాల పట్ల తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తున్నామని, కేంద్రం తీసుకుని వచ్చిన వెంటనే రద్దు చేయాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షుడు జయచంద్ర, ఉపాధ్యక్షులు బాలసుబ్రహ్మణ్యం, ఏఐటియుసి జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి, నగర కార్యదర్శి ఎన్డి రవి, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వినతి పత్రాలు ఇచ్చి మా సమస్యలు చెప్పుకోవాలన్నటువంటి దానికి కూడా ఈరోజు ఆంక్షలు పెట్టి ఇబ్బందులు పెట్టే పరిస్థితిని తెచ్చిపెట్టారు. ఇది తీవ్రమైనటువంటి ఒక ఆటంకం కల్పించే అప్రజాస్వామికమైనటువంటి చర్య. దీన్ని వ్యతిరేకిస్తూ దేశంలో ఉన్నటువంటి మొత్తం అన్ని కలెక్టరేట్ల దగ్గర, అన్ని జిల్లా కలెక్టరేట్ల దగ్గర ఈ ధర్నా కార్యక్రమాలు కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో, రైతు సంఘాల ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నాయి. ఈరోజు తిరుపతిలో జరుగుతోంది. నరేంద్ర మోడీ గారి కంటే ముందుగానే చంద్రబాబు నాయుడు గారు ఆయన బీజేపీ వాళ్ళ కంటే ముందుగా ఓవర్ యాక్షన్ చేస్తూ 8 గంటల పని విధానాన్ని రద్దు చేసి 12 గంటల పని విధానాన్ని రాష్ట్రంలో తెచ్చిపెట్టినారు. ఇవాళ వ్యవసాయ కూలీలకు సంబంధించినటువంటి వ్యవసాయానికి సంబంధించిన నల్ల చట్టాలు 3 చట్టాలు తెచ్చారు. ఆ చట్టాలు రద్దు చేయాలని చెప్పేసి, ఇవాళ రైతాంగం పండించేటువంటి గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పేసి, కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పేసి, కార్మికులకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి, అదేవిధంగా కార్మికులు భద్రత కల్పిస్తూ ఇవాళ కేంద్రంలో కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ లో ఉన్నటువంటి కార్మికులందరినీ కూడా అవుట్ సోర్సింగ్ కింద ఉన్నటువంటి కార్మికులు పర్మిట్ చేసే విధంగా ఈ దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఎస్వి యూనివర్సిటీలోకి వచ్చిన చిరుతకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలలో రికార్డయ్యాయి. చిరుత సంచారంపై విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్ నుంచి తరచుగా బయటకు వస్తున్న చిరుతలు యూనివర్సిటీల ప్రాంతంలో తీవ్ర అలజడి సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా వేదిక్ యూనివర్సిటీ, ఎస్వి యూనివర్సిటీ పరిసరాల్లో చిరుతల సంచారం ఎక్కువ కావడంతో విద్యార్థులు, ఉద్యోగులు, వర్సిటీ సిబ్బంది భయాందోళనకు గురవుతున్నారు.
శేషాచలం అటవీ ప్రాంతం నుంచి బయటకు వస్తున్న ఈ చిరుతలు అలిపిరి జూ పార్క్ రోడ్ను క్రాస్ చేసి యూనివర్సిటీల లోపలికి ప్రవేశిస్తున్నాయి. సాధారణంగా కుక్కల్ని వేటాడేందుకు వస్తున్న చిరుతలు ఇప్పుడు ఏ చిన్న జంతువు కనిపించినా వేటాడే ప్రయత్నం చేస్తున్నాయి. తాజాగా తిరుపతి ఎస్వి యూనివర్సిటీలోకి వచ్చిన చిరుతకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలలో రికార్డయ్యాయి. చిరుత యూనివర్సిటీలోని ఉద్యోగుల క్వార్టర్స్ దగ్గర ఉన్న ఒక నాటుకోళ్ల షెడ్ వద్ద సంచరించింది. కోళ్ల శబ్దం వినిపించడంతో వాటిని వేటాడే ప్రయత్నంలో షెడ్ చుట్టూ తిరిగింది. ఈ అలజడి మొత్తం సీసీ ఫుటేజ్లో స్పష్టంగా రికార్డయ్యింది. ఈ సీసీ ఫుటేజ్ని వర్సిటీ సిబ్బంది వెంటనే అటవీ అధికారులకు పంపించి సమాచారం అందించారు. తరచూ యూనివర్సిటీలోకి పలు ప్రాంతాల్లో చిరుతలు కనిపిస్తుండటంతో అసలు ఎన్ని చిరుతలు సంచరిస్తున్నాయో స్పష్టంగా తెలియక విద్యార్థులు, ఉద్యోగులు, వర్సిటీ సిబ్బంది తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిరుతల నుంచి తమ ప్రాణాలకు, ఆస్తులకు రక్షణ కల్పించేందుకు అటవీ శాఖ అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని యూనివర్సిటీ వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో పుష్పయాగం శోభాయమానంగా నిర్వహించారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు వైభవంగా ముగిసిన అనంతరం బుధవారం సాయంత్రం అమ్మవారి ఆలయంలో పుష్పయాగ మహోత్సవం నేత్రపర్వంగా జరిగింది. ఇందులో భాగంగా ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అమ్మవారికి శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఈ సందర్భంగా పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, చందనంతో విశేషంగా అభిషేకం నిర్వహించారు. పుష్పయాగం సందర్భంగా టీటీడీ ఉద్యానవన శాఖకు దాతలు సమర్పించిన 4 టన్నుల పుష్పాలు అమ్మవారి పుష్పయాగానికి ఉపయోగించారు. ఇందులో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుండి దాతలు అందించారు. మధ్యాహ్నం 1:30 ఆస్థాన మండపం నుండి పుష్పాలు, పత్రాలను అధికారులు, భక్తులు ఆలయ 4 మాడ వీధులలో ఊరేగింపుగా శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలోనికి తీసుకెళ్లారు. సాయంత్రం 5 నుంచి రాత్రి 8 గంటల వరకు శ్రీకృష్ణస్వామి ముఖ మండపంలో పుష్పయాగ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. విద్యార్థి దశ నుండే ప్రతి ఒక్కరూ భారత రాజ్యాంగం పట్ల అవగాహన పెంచుకోవాలని తిరుపతి జిల్లా ఇన్ఛార్జ్ జాయింట్ కలెక్టర్, నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య విద్యార్థులకు సూచించారు. భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని తిరుపతి జిల్లాలోని తుడా కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లాలోని వివిధ నియోజకవర్గాలకు చెందిన 13 మంది విద్యార్థులకు ఇన్ఛార్జ్ జాయింట్ కలెక్టర్, తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య చేతుల మీదుగా మెడల్స్, ప్రశంసా పత్రాలు ప్రదానం చేశారు. జిల్లా వ్యాప్తంగా నియోజకవర్గాల వారీగా నిర్వహించిన మాక్ అసెంబ్లీ పోటీల్లో ప్రతి నియోజకవర్గం నుంచి 3 చొప్పున విజేతలను ఎంపిక చేయగా అందులో మొదటి బహుమతి పొందిన విద్యార్థులు ఈ రోజు నిర్వహించిన జిల్లా స్థాయి మాక్ అసెంబ్లీలో పాల్గొన్నారు. మిగిలిన 2 విజేతలకు జిల్లా స్థాయిలో మెడల్స్, ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ విద్యార్థి దశ నుండే భారత రాజ్యాంగం పట్ల అవగాహన పెంచుకోవాలని తెలిపారు. భవిష్యత్తులో మీరు ఉన్నత విద్యను అభ్యసించే సమయంలో ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. వ్యాస రచన, వక్తృత్వ వంటి పోటీల్లో పాల్గొనాలని, దీనివలన మీలో ఉన్న భయాలు తొలగి మీకు ఆత్మవిశ్వాసం పెరుగుతుందని తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారి సేవకులుగా తమకు అవకాశం కల్పించాలని నాయి బ్రాహ్మణ కులస్తులు ధర్నా నిర్వహించారు. టీటీడీ పరిపాలనా భవనం ఎదుట సుమారు 100 మంది నాయి బ్రాహ్మణులు ప్లకార్డులను చేతపట్టి నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ నాయి బ్రాహ్మణులు ఎదుర్కొంటున్న న్యాయబద్ధమైన సమస్యలు పరిష్కరించడంలో టీటీడీ పాలక మండలి సభ్యులు, ఉన్నత అధికారులు అలసత్వం వహిస్తున్నారని, టీటీడీ తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా స్పందించి శ్రీవారి సేవకులుగా తామ సేవ చేసేందుకు భాగ్యం కల్పించాలని, లేని పక్షంలో నాయి బ్రాహ్మణ అంతా టీటీడీలో విధులు బహిష్కరించి నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందని హెచ్చరించారు. రాబోయే రోజుల్లో భక్తుల రద్దీ, ఇప్పుడు వైకుంఠ ఏకాదశి పూర్తిగా రద్దీ పెరుగుతుంది. 60,000 నుంచి 70,000 మంది ప్రతిరోజు తలనాలు తీసుకుంటున్నారు కళ్యాణకట్టలో. మేమందరూ ఉచితంగా సేవ చేస్తాము, మాకు అవకాశం కల్పించడం చెప్పడం జరిగింది. మమ్మల్ని ఎవరు కూడా పట్టించుకోలేదు. ఈరోజు ఇక్కడ నిరసన దీక్ష ప్రారంభించాం. నేను నిరాహార దీక్ష ప్రారంభించబోతాను. ఈ మధ్యాహ్నం నుంచి 2 రోజులు నేను ఇట్లా వంటి ఆహార పదార్థాలు తీసుకోకుండా ఖచ్చితంగా న్యాయ బ్రాహ్మణులకి న్యాయం చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,30,000 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 11,725 రూపాయలు. వెండి 1 కేజీ ధర 1,63,600 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 168 రూపాయల 60 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
దేశానికి రష్యా మరో బంపర్ ఆఫర్, పూర్తి సాంకేతికతతో ఫైటర్ జెట్ ప్యాకేజీ. ఉత్తర కొరియా క్షిపణుల పరీక్షల్లో మరో సంచలనం, అమెరికా లక్ష్యంగా కీలక అడుగు. శ్రీవారి భక్తులకు ప్రత్యేక సూచన, వాట్సాప్ ద్వారా వైకుంఠ ద్వార దర్శనానికి రిజిస్ట్రేషన్. ఆకట్టుకుంటున్న అమరావతి క్వాంటం వాలీ నిర్మాణ నమూనా, మౌలిక సదుపాయాల పనుల్లో వేగం పెంచిన అధికారులు. ఎస్వి యూనివర్సిటీలో చిరుత సంచారం, సీసీ కెమెరాల్లో రికార్డైన భయానక దృశ్యాలు. నత్తనడకన ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ల నిర్మాణాలు, విస్తుపోతున్న జనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.